ఒక్క విషయం అయితే నేను మీకు క్లియర్‌గా చెప్తాను. 4000 వాచ్ టైమ్ కంప్లీట్ చేయడానికి ఎటువంటి షార్ట్ కట్స్ లేవు. ఎటువంటి సీక్రెట్ హ్యాక్స్ కూడా లేవు. కానీ ఒకే ఒక బెస్ట్ పాసిబుల్ మెథడ్ ఉంది. మీరు ఆ మెథడ్ ఫాలో అయితే ఈ 4000 వాచ్ అవర్స్ అనేది మీకు ఇంపాసిబుల్ అనిపించదు. కొంచెం కష్టం అనిపిస్తది. కానీ అసలు మీరు ప్రోగ్రెస్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలంటే గనక మీరు ఈ మెథడ్ తప్ప ఇంకొక ఆప్షన్ కూడా లేదనమాట. షార్ట్ కట్స్ చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. ఫెయిల్ అవుతూ ఉంటారు. ఏదో వాచ్ టైమ్ వచ్చేసింది, కొనుక్కున్నాము, అది చేసాము, ఇది చేసామని అనుకుంటారు కానీ అవన్నీ వర్కౌట్ అవ్వవు. మీరు లాంగ్ టర్మ్‌లో మీ ఛానల్‌ని కాపాడుకుంటూ చక్కగా చేసుకోవాలి. వాచ్ టైమ్ కరెక్ట్‌గా రావాలంటే నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ మానిటైజేషన్ అంటే ఏంటో క్లియర్ చేసుకుందాం తెలియని వాళ్ళ కోసం. మానిటైజేషన్ అవ్వాలంటే మీకు 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అంటే 1000 సబ్స్క్రైబర్లు ఉండాలి. గత 365 రోజుల్లో లాస్ట్ 12 మంత్స్‌లో సింపుల్‌గా చెప్పాలంటే 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ ఉండాలన్నమాట. ఇది ఒక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. 90 డేస్‌లో 10 మిలియన్ షార్ట్ వ్యూస్ రావాలి. నిజం చెప్పాలంటే ఇది చాలా చాలా కష్టమైన దారనమాట. షార్ట్స్ వ్యూస్‌లో అంత వైరల్ అవ్వడం అనేది కొంచెం ఇంపాసిబుల్ కేసు. అన్‌లెస్ మన కంటెంట్ ఎక్సెప్షనల్‌గా ఉంటే, లేదా మనం కొంచెం లక్కీగా ఉంటే వర్కౌట్ అవుతది గానీ, షార్ట్స్ గురించి మనం ఫోకస్ చేయట్లేదు ప్రస్తుతానికి. లాంగ్ ఫార్మ్ వీడియోస్ 4000 వాచ్ అవర్స్ ఎలా సంపాదించాలి అనే దాని గురించి మాత్రం మనం ఫోకస్ చేద్దాము. నిజం చెప్పాలంటే యూట్యూబ్ చాలా కష్టం. ఒక 3, 4 నెలలు వీడియోలు చేసిన తర్వాత చాలామందికి ఇది అర్థమవుతుంది. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇది చాలా కష్టంగా ఉందని చెప్పి అనిపిస్తదనమాట. ఒక పర్సన్ కామెంట్ సెక్షన్‌లో ఇలా మెన్షన్ చేశారు. నేను లాకి సంబంధించి కొన్ని ఎగ్జామ్స్ రాశాను, బాగా చదువుకున్నాను. కానీ యూట్యూబ్ అంత కష్టం ఏది అనిపించలేదు. అంటే ఇది ఎంత కాంప్లికేటెడ్ మీరు అర్థం చేసుకోండి. షాక్ అవుతారు. ఇది కష్టం అని అనిపించొచ్చు. కానీ దీంట్లో ఒక మంచి విషయం ఉంది. ఏంటంటే కష్టం అనిపించినా ఇది ఇంపాసిబుల్ అయితే కాదు. ఇది చేయగలిగిందే. చాలామంది డైలీ బేసిస్‌లో అంటే రోజువారీ చాలామంది ఛానల్స్ 4000 అవర్స్ రీచ్ అవుతున్నాయి. చాలామంది సక్సెస్ కూడా అవుతున్నారు. కానీ ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వడం వల్ల అవుతున్నారనమాట. దీనికి ఒకే ఒక సీక్రెట్ ఉంది. ఏవో టిప్స్, ట్రిక్స్ కాదు. ఒకే ఒక్క సీక్రెట్ ఉంది. అది నిషే. ఈ పదం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నిషే ఆర్ కేటగిరీ. సింపుల్‌గా అర్థం అవ్వడానికి కేటగిరీ. టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేదే కేటగిరీ అనమాట. నేను పలానా డైలీ లైఫ్ వ్లాగ్స్ చేస్తాను. అది కేటగిరీ కాదు. మీరు ఎలాంటి వాళ్ళ కోసం వీడియోలు చేస్తున్నారనేది కేటగిరీ అనమాట. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజుకి 500 గంటల కంటెంట్ అయితే అప్‌లోడ్ అవుతుంది యూట్యూబ్‌లో. మీరు అంత కంటెంట్ అప్‌లోడ్ అవుతుంది. అంతమంది చూస్తున్నారు కాబట్టి, అంతమంది కోసం కలిపి చేద్దాం ఏదో ఒక వీడియో క్లిక్ అవుతది అని అనుకుంటే, మీరు ఎవరిని టార్గెట్ చేసినట్టు కాదు. సో, అందరికీ జనరల్‌గా చేస్తే ఎవ్వరి కోసమో చేసినట్టు కాదు కాబట్టి మీరు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ 0. మిక్స్‌డ్ కంటెంట్ చేస్తే మీ ఛానల్ గ్రోత్ అనేది 0. మీ ఛానల్ గోల్ ఏంటి? ఒక లక్ష్యం ఏంటని చెప్పి మీరు ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. మీకు వాచ్ టైమ్ కావాలనుకుంటే. లాయల్ ఆడియన్స్‌ని బిల్డ్ చేసుకోవాలి అండ్ ఎంగేజ్డ్ వ్యూవర్స్‌ని సంపాదించుకోవాలి. లాయల్ ఆడియన్స్, ఎంగేజ్డ్ వ్యూవర్స్. అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ వచ్చి మీ వీడియో చూసే వాళ్ళని తయారు చేసుకోవాలి మీ అంతట మీరే. వాళ్ళే మీకు వాచ్ టైమ్ ఇస్తారు. వాళ్ళు ఎలా వచ్చారు? సెర్చ్ ద్వారా వచ్చారా? సజెస్టెడ్ ద్వారా వచ్చారా? షేర్ ద్వారా వచ్చారా? ఇదంతా మీకు అనవసరం. కానీ వాళ్ళు మీ వీడియోలోకి వచ్చిన తర్వాత ఒక్కసారే అనుకోవాలనమాట ఇలా. ఈ వీడియో నా కోసమే చేశారేమో అన్నట్టు ఫీల్ అవ్వాలి వాళ్ళు. సో, మెయిన్ మ్యాటర్ ఎక్కడుంది మీ వాచ్ టైమ్‌కి సంబంధించి? కంటెంట్ లోపల ఉంది. ఇప్పుడు ఈ వీడియో నా కోసమే చేశారని వాళ్ళు ఫీల్ అయితే, ఆ వీడియోని వాళ్ళు ఎక్కువ సమయం చూస్తారు. అంతేకాకుండా మీ ఛానల్ నుంచి ఎక్కువ వీడియోలు కూడా చూస్తారు. ఇక్కడి నుంచే వాచ్ టైమ్ అనేది పెరుగుతుంది. రిపిటీటివ్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో, రెగ్యులర్‌గా చూసేవాళ్ళు వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ నుంచి మనకి చాలా వాచ్ టైమ్ వస్తుంది. ఫస్ట్ ఈ క్వెషన్ మీరు అర్థం చేసుకోండి. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ట్రై చేయండి. నా ప్రతి వీడియో నా టార్గెట్ ఆడియన్స్‌కి ఏం వాల్యూ ఇస్తుంది? ప్రతి వీడియో టార్గెట్ ఆడియన్స్. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరనేది మీరు ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. వాళ్ళకి ఏం వాల్యూ ఇస్తుందని కూడా మీరు క్వెషన్ చేసుకోవాలి. అంటే ఏంటి? ఏం క్వెషన్స్ ఇవి? నా వీడియో ఈ ఆడియన్స్‌కి, నా టార్గెట్ ఆడియన్స్‌కి ఉపయోగపడుతుందా? వాళ్ళకేమన్నా ఎడ్యుకేషన్ వాల్యూ గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ గానీ ఇస్తుందా? ఇది వాళ్ళకి కావాల్సిందేనా? వాళ్ళు ఇది చూడాలనుకుంటున్నారా? లేదా లేదనుకుంటున్నారా? అది కూడా క్వెషన్. వీటిలతో పాటు మీరు కన్సిస్టెన్సీని కూడా జోడించగలిగితే, ఈ క్వెషన్స్‌ని మీరు ఆన్సర్ చేయగలుగుతూ కన్సిస్టెన్సీని ప్రాపర్‌గా ఫిక్స్ చేయగలిగితే, మిమ్మల్ని ఆపేది ఎవ్వరు లేరనమాట. ఫస్ట్ మీరు నిషే ఆర్ టార్గెట్ ఆడియన్స్‌ని ఎలా ఫైనలైజ్ చేసుకోవాలి? ఎలాంటి టార్గెట్ ఆడియన్స్ నేను సెలెక్ట్ చేసుకోవాలి? ఇది మీరు ఈ సింపుల్ క్వెషన్స్‌ని ఆన్సర్ చేయడం ద్వారా మీకైతే క్లియర్‌గా అర్థమైపోతదనమాట. మీకు ఏ విషయంలో ప్యాషన్ ఉంది? మీరు ఏ విషయంలో ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు? మీరు ఏ విషయంలో బాగుంటారు? అంటే మీరు దేంట్లో బెస్ట్ ఉంటారు అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇవి మీరు ఆలోచించుకొని నెక్స్ట్ ఓకే. ఈ ఫిక్స్ అయ్యాను. వీళ్ళు నా టార్గెట్ ఆడియన్స్. ఈ టార్గెట్ ఆడియన్స్ కోసం నేను నెక్స్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ వరకు కూడా నేను కంటెంట్ చేయగలనా? అని మీరు అనుకోవాలి. ఏదో టెంపరరీగా ఏదో ఒక వైరల్ టాపిక్ వచ్చింది. దానికోసం మీరు వీడియో చేశారు. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వైరల్ అవ్వాలని లేదు కదా! మళ్ళీ ఆ వైరల్ ఆడియన్స్ రావాలని లేదు కదా!
సో మీరు ఒక టాపిక్ ఎంచుకున్నప్పుడు అది నెక్స్ట్ 2-3 ఇయర్స్ కూడా మనం చేయగలుగుతామా లేదని మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక స్ప్రింట్ కాదు వెంటనే కంప్లీట్ చేసేయడానికి. ఇది ఒక మారథాన్. సో నిషే ఆర్ సబ్ నిషే సెలెక్ట్ చేసుకోకపోతే చాలా కష్టం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వ్లాగింగ్ అని పెట్టుకున్నారు. ఆ వ్లాగింగ్లో ఏంటి, ట్రావెల్ వ్లాగింగా, లేకపోతే టెంపుల్స్ అవి చూపించడమా, డివోషనల్, లేకపోతే ఏంటి అనేది క్లియర్గా చెప్పాలి మీరు. టెక్లో ఏంటి, ఫిట్నెస్లో మళ్ళీ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 60 ఇయర్స్ ప్లస్ వాళ్ళని టార్గెట్ చేద్దాము, లేకపోతే 30 ఇయర్స్ దగ్గర ఉన్న వాళ్ళని, వాళ్ళ ఫిట్నెస్ కోసం. ఇట్లా ఒక టార్గెట్ సబ్ టార్గెట్ ఆడియన్స్ని మీరు ఫిక్స్ అవ్వాలి. ఇలా సబ్ కేటగిరీ మీరు ఫిక్స్ అయితే రిలయబిలిటీ, క్రెడిబిలిటీ 2 పెరుగుతాయి అన్నమాట. అంటే మీ ఛానల్ని వాళ్ళు ఇష్టపడడం కాదు, వాళ్ళు ఓన్ చేసుకుంటారు ఫస్ట్. దాని తర్వాత మీరు అలాంటి వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 మంత్స్ అయి ఉంటుంది అనుకుందాం. ఈ 3 మంత్స్ లోపు మీరు ఆల్రెడీ ఒక 10 వీడియోస్ అయినా మినిమం చేసి ఉంటారు కదా. వీటిని మీరు ఎనాలిసిస్ చేసుకోవాలి. ఫస్ట్ వాచ్ టైం కోసం ఈ ఎనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఏ వీడియోకి ఎక్కువ సిటిఆర్ వచ్చింది మీ ఛానల్స్లో, స్టూడియోలో చెక్ చేసుకోండి. ఏ వీడియోని ఎక్కువసేపు చూశారు మీ ఛానల్లోనే, ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఇవన్నీ తీసుకొని వీటిల్లో టాప్ 2 or 3 వీడియోస్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ 2-3 వీడియోస్ని సెలెక్ట్ చేసుకున్నారు. వాటికి సంబంధించి ఇంకా కొన్ని వీడియోస్ చేయండి. మరిన్ని వీడియోస్ సేమ్ కాదు, రిపీట్ చేయొద్దు, దాని దగ్గరలో ఉండేలాగా వీడియోస్ చూడండి. నెక్స్ట్ కాంపిటీషన్ మీద మీరు ఒక కన్నేసి ఉంచాలి. అంటే మీ కేటగిరీలో వేరే వాళ్ళు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు. మీరు ఇలా అనొచ్చు, వాళ్ళు చెప్పేదానికన్నా కూడా నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానో, ఈ పాయింట్ వాళ్ళు మిస్ అయ్యారనో, లేకపోతే ఈ డేటా అవుట్డేట్ అయిపోయింది నేను ఇంకా బెటర్గా చెప్తానో. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మీరు యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయట్లేదు కాంపిటేటర్స్ నుంచి. ఇది ఒక కన్వర్సేషన్ అనమాట. మీరు ఇంకా కొంచెం వాల్యూ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వేరే వాళ్ళు చెప్పిన దానికి ఇంకొంచెం వాల్యూ యాడ్ చేయడానికి ట్రై చేసి చెప్పండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టకుండా. సో కాంపిటీషన్లో ఉన్న వేరే ఛానల్స్, అంటే పర్సన్ కాదు, నా ఛానల్కి మా అత్తయ్య ఛానల్ కాంపిటీషన్, మా అన్నయ్య ఛానల్ కాంపిటీషన్ అలా కాదు, మీ కేటగిరీలో బాగా వైరల్ అవుతున్న వాళ్ళని కాంపిటీషన్గా తీసుకొని వాళ్ళ టాప్ వీడియోస్కి సంబంధించి మీరు వీడియోస్ చేయాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇలా మీరు చేయాలి అని అన్న కేటగిరీ మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలన్నా మీకు ప్యాషన్ ఉండాలి. ఫస్ట్ పాయింట్, ప్యాషన్ ఉంటేనే మీరు గ్రో అవ్వగలుగుతారు. ఇందులో ప్రతి నిషేకి ఎక్కువ సిపిఎం ఉండదు, అది మీకు తెలిసిన విషయమే. అంటే మీరు ఏదో ప్యాషన్ ఫీల్ అవుతున్నారు, దాని గురించి వీడియోలు చేస్తున్నారు, కానీ ఫ్యూచర్లో దాని గురించి బ్రాండ్ డీల్స్, స్పాన్సర్షిప్స్, అఫిలియేట్ మార్కెటింగ్, లేదా మీ ఓన్ ప్రోడక్ట్స్ కూడా మీరు చేసుకోవచ్చు. సో మనీ గురించి మీరు ఫస్ట్ ఆలోచించకండి. మీరు ఫస్ట్ ఆలోచించాల్సింది మీ ప్యాషన్ ఏంటి, మీరు ఎటువంటి కేటగిరీలో వీడియోస్ చేయాలనుకుంటున్నారో అది ఫిక్స్ అయిపోయి దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి. మీకున్న రిసోర్సెస్ ఏంటి అని చెప్పి మీరు ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే టార్గెట్ ఆడియన్స్ని ఫిక్స్ అయితేనే మీకు వాచ్ టైం వస్తుంది అనమాట. టార్గెట్ ఆడియన్స్ని ఫిక్స్ అవ్వకుండా నేను ఏదో ఒక వీడియో చేస్తాను ఎవరో ఒకరు వచ్చి చూడాలంటే ఎవరు చూడరు, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఫస్ట్ మీరు 4000 అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి, అండ్ ఆ తర్వాత కూడా మీ ఛానల్ ముందుకు వెళ్ళాలి. దీనికి మీరు ఏమేమి చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నిషే ఫస్ట్ క్లియర్గా ఉండాలి, ఇది నా టార్గెట్ ఆడియన్స్ అని చెప్పి క్లియర్గా ఉండాలి. దాంట్లో స్పెసిఫిక్ ఆడియన్స్ని మీరు డిఫైన్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో వీళ్ళు మాత్రమే నా టార్గెట్ ఆడియన్స్, మిగతా వాళ్ళు నాకు అవసరం లేదు. నెంబర్ 3, కన్సిస్టెన్సీ మీరు క్లియర్గా మెయింటైన్ చేయాలి. డైలీ ఒక వీడియో పెడితే డైలీ పెట్టండి, వీక్లీ ఒకటి పెడదాం అనుకుంటే వీక్లీ ఒకటి పెట్టండి. ఆప్టిమమ్ ఏంటంటే 2 or 3 లాంగ్ వీడియోస్ పెట్టచ్చు మీరు వీక్లీ అయితే, ఇంకా ఎక్కువ కూడా పెట్టచ్చు మీ దగ్గర క్వాలిటీ కంటెంట్ ఉంటే కనుక. వేరే కాంపిటేటర్స్ దగ్గర నుంచి తీసుకోండి, కంటెంట్ తీసుకోండి, దానికి ఇంకా వాల్యూ యాడ్ చేసి ఇంప్రూవ్మెంట్స్ యాడ్ చేసి ఆ వీడియోస్ని మీరు మళ్ళీ చేయండి. సో కాంపిటీషన్లో ఉన్న వీడియోస్ వర్క్ అయిందంటే మీకు కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. సో 4000 వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత ఈ టార్గెట్ ఆడియన్స్ వచ్చిన తర్వాత 4000 వాచ్ అవర్స్ అనేది బై ప్రొడక్ట్ అనమాట. అంటే ఆటోమేటిక్గా వస్తుంది. మీరు టార్గెట్ ఆడియన్స్ మీద ఫిక్స్ చేసుకుంటే మీకు 4000 వాచ్ అవర్స్ అనేది రాకుండా ఎవరు ఆపలేరనమాట, డైరెక్ట్గా వస్తాయి. సో మీరు 4000 గురించి ఆలోచించకూడదు, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, లాయల్ ఆడియన్స్ ఎవరు, సంపాదించుకుంటూ ఉండాలి వాళ్ళని. సో ఇక్కడ ఎటువంటి షార్ట్ కట్స్ లేవు, ఎటువంటి హ్యాక్స్ కూడా లేవు. మీకు క్లియర్ నిషే, కన్సిస్టెన్సీ, ఆడియన్స్ ఫోకస్, ఈ 3 ఉంటే 4000 వాచ్ అవర్స్ వాటిలంతా అవే వస్తాయి. ఇందులో క్యాలిక్యులేషన్స్ కూడా ఏమీ లేవు. ఈ వీడియో ఇంత లెంత్ పెట్టండి, ఈ వీడియో ఇంత లెంత్ పెట్టండి అని లేదు. 1 minute పెట్టిన వీడియో కూడా వైరల్ అయ్యి 4000 వాచ్ అవర్స్ వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక 1 hour పెట్టిన వీడియోస్ కూడా తక్కువ వాచ్ టైం వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, మీ నిషే ఏంటి, మీ కేటగిరీ ఏంటి అనేది ఇప్పుడు మీరు కామెంట్ చేయండి. ఈ 3 వీడియో ఐడియాలు రాయండి. మీ టాప్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఐడియాస్ రాసుకోండి మీరు. అండ్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మళ్ళీ స్టార్ట్ చేద్దాము, రేపు స్టార్ట్ చేద్దాము, ఎల్లుండి స్టార్ట్ చేద్దామని వెయిట్ చేయకండి. ఎప్పుడైనా సరే మీ 4000 వాచ్ అవర్స్ జర్నీ ఈరోజు స్టార్ట్ అవ్వాలి. మీరు ఇప్పటివరకు చేసింది ఒక లెక్క, ఇప్పటి నుంచి ప్రాపర్గా చేయాలి మీరు. టార్గెట్ ఆడియన్స్, నా ఆడియన్స్కి నా ఛానల్ రీచ్ అవుతుందా, నా ఆడియన్స్కి నా వీడియోస్ రీచ్ అవుతున్నాయా లేదా అని ప్రతి వీడియోకి మీరు అనాలిసిస్ వేసుకోవాలి. ఫస్ట్ షార్ట్ కట్ ఏంటి నేను మీకు చెప్పింది, అఫ్కోర్స్ షార్ట్ కట్ కాదు, ప్రాపర్ వే ఏంటి, మీ ఛానల్లో ఉన్న టాప్ వీడియోస్ని మీరు మళ్ళీ
చేయాలి. అలాంటివే కాకుండా దానికి దగ్గరలో ఉన్నవి చేయాలి. యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయకుండా దానికి దగ్గరలో ఉన్నవి. సెకండ్ కాంపిటీషన్ అనాలిసిస్ ఏదైతే ఉందో కాంపిటీషన్ వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు వీడియోలు అయితే తీసుకొని చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్ తీసుకొని చేయాల్సిన నెసెసిటీ లేదు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ని మీరు చాట్ జీపీటీ కానీ జెమినై కానీ ఇట్లాంటి ఏ అప్లికేషన్లో ఇవ్వచ్చు. దీనికి ఇంకొంచెం వాల్యూ ఎడిషన్ ఏమైనా పాయింట్స్ ఉన్నాయా అని మీరు హెల్ప్ తీసుకోవచ్చు. అన్నీ మీరు ఓన్గా ఊహించి రీసెర్చ్ చేసి చేయాల్సిన నెసెసిటీ ఏం లేదు. మీరు హెల్ప్ తీసుకోండి. ఏఐ టూల్స్ హెల్ప్ తీసుకోవచ్చు, లేదా గూగుల్ సెర్చ్ చేయొచ్చు. ఎక్కడో చోట మీరు కొత్త ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చుకొని మీరు వీడియోలు చేయగలిగితే కాంపిటీటర్స్ కన్నా కూడా కొంచెం బెటర్ వీడియోలు చేయగలిగితే వాళ్ళకి వర్కౌట్ అయిన వీడియోస్, వాళ్ళు ఏదో టాప్ వీడియో ఇప్పుడు పెట్టారు కదా, ఒక లాస్ట్ 1 డే క్రితం పెట్టారు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అది చేయడం కాదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ వైరల్ అయి ఉన్న కంటెంట్ని మీరు తీసుకోండి. అండ్ అందులో కూడా మీరు ఒక విషయం ఆలోచించాలి, ఆ కంటెంట్ అనేది ఇప్పుడు వ్యాలిడా కాదా. ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటీషన్ ఛానల్ తీసుకున్నారు, వాళ్ళకి ఒక 4 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి ఒక వీడియోకి. కానీ ఆ వీడియోని ఒక 4 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో చేశారు. అది ఇప్పుడు చేయొచ్చా చేయకూడదా అని అనాలిసిస్ చేసుకోవాలి మీరు. మేబీ ఆ టాపిక్ ఇప్పుడు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. కొన్ని ఉంటాయి, పైథాన్ గురించి చెప్పడం, లేకపోతే ఏఐ టూల్స్ గురించి చెప్పడం, అవి పాత వాళ్ళు చెప్పినా ఇప్పుడు చెప్పినా వర్కౌట్ అవుతాయి అనమాట. సో అదైతే కనుక మీరు మళ్ళీ చేయొచ్చు. లేదు అది ఆల్రెడీ అవుట్డేట్ అయిపోయింది, అదేదో అప్పుడు వైరల్ అయిన టాపిక్ గురించి మాట్లాడారు, ఇప్పుడు ఆ వైరల్ టాపిక్ లేదు, దాని గురించి మాట్లాడడానికి ఇన్ఫర్మేషన్ కూడా లేదు, అలాంటివి చేస్తే మీకు హిట్ అవ్వదన్నమాట. సో మీరు కాంపిటీషన్ అనాలిసిస్ చేసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆ టాపిక్ మీరు ఏదైతే వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నారో 2-3 వీడియోస్ వాళ్ళ దగ్గర నుంచి, అవి ఇప్పుడు రెలవెంటా, ఇప్పుడు వర్క్ అవుతాయా లేదా అని ఒక చిన్న విషయం ఆలోచించుకొని దాని తర్వాత మీరు వీడియోస్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ మీ వీడియోస్లో కూడా టాప్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు చేయొచ్చు. ఇది క్లియర్, ఇది చేస్తే మీకు వాచ్ టైం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల మీకు టార్గెట్ ఆడియన్స్ కూడా సెట్ అవుతారు. సేమ్ కేటగిరీలో ఆడియన్సే మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా ఇదంతా మీరు ఫాలో అవ్వాలి. మీరందరూ కూడా మీ వాచ్ టైంని మీరు సీరియస్గా తీసుకోవాలి. వాచ్ టైం సీరియస్గా తీసుకోవడం అంటే టార్గెట్ ఆడియన్స్ని సీరియస్గా తీసుకోవడం. టార్గెట్ ఆడియన్స్ని సీరియస్గా తీసుకొని మీరు వీడియోస్ని చక్కగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో అందరూ కలిసి గ్రో అవుదాం. మీరు కూడా గ్రో అవ్వాలి, ఖచ్చితంగా గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి. సో సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ఛానల్ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక మిగతా వీడియోస్ కూడా చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, హెల్ప్ అవుతుంది. చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు, వాళ్ళందరూ కూడా క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో అనమాట. సో క్లియర్ టార్గెట్ ఆడియన్స్ పెట్టుకోవాలి. మీరు సీరియస్గా ఉంటే కనుక, యూట్యూబ్ చేయడానికి మీరు సీరియస్గా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అందరం కలిసి గ్రో అవుదాం. హైప్ పాయింట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. హ్యాపీ క్రియేటింగ్.